ఫ్రెండ్స్, నేను మీకు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కేరళ అయితే వెళ్తున్నాం అన్నమాట. మేము కేరళ వెళ్ళడానికి దోసపాడు నుండి విజయవాడ వచ్చాము. విజయవాడ నుండి గుంటూరు అయితే వెళ్తున్నాం అనమాట. మాకు ట్రైన్ వచ్చేసి 6:30కి గుంటూరులో, సికింద్రాబాద్ టు త్రివేంద్రం అనమాట. గుంటూరు వెళ్ళి అక్కడైతే ట్రైన్ ఎక్కుతాము. ప్రస్తుతానికి అయితే విజయవాడ స్టేషన్లో ఉన్నాం. ఇది కూడా మాచర్ల ప్యాసింజర్లు అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు గుంటూరు వెళ్ళే ప్యాసింజర్, మన గుంటూరు ఎక్కాలి కాబట్టి గుంటూరుకి వెళ్ళే ప్యాసింజర్ ఏదైనా ఉందా, లేదంటే ఎక్స్ప్రెస్ ఏమైనా ఉందా అని చూస్తే విజయవాడ నుండి మాచర్ల వెళ్ళే ప్యాసింజర్ అయితే డిఎంయూ ఇదైతే ఉందన్నమాట. మొత్తం స్టేషన్లు అన్నీ ఆగుతుంది. మనకి 5 కల్లా గుంటూరులో దింపుతుంది. మనకి 6:30కి ట్రైన్. సో టైం అయితే సరిపోతుంది అనమాట. ఇదే ఉంది, దీని తర్వాత ఇంకేం లేవు. దీనికన్నా ముందు 2:30కి సింహాద్రి ఉంది, కానీ మనం బయలుదేరింది అక్కడ 2 గంటలకి ఆల్రెడీ వెళ్ళిపోయింది సింహాద్రి. మనకి అందరూ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది అనమాట. మనం రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా నేను అక్కడ 2ంటికి ఎక్కాను, 3ంటికల్లా ఇక్కడ దిగినా అనమాట. ఇప్పుడు 1 అవర్ స్పెండ్ చేసినాను. ప్రస్తుతానికి అయితే విజయవాడ స్టేషన్లో అయితే ఉన్నాను నేను. ఇక్కడ నుండి మళ్ళీ ట్రైన్ 4:20కి బండి మనకి 5ంటికల్లా గుంటూరులో అయితే దింపేస్తారు. ఈ ట్రైన్ అయితే గుంటూరుకి అయితే బయలుదేరింది. ఇక మేము అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక అక్కడి నుండి మనం గుంటూరుకి 4 స్టేషన్లు ఉంటాయి. 4 స్టేషన్లు అయితే ఈ బండి ఆగుతుంది. ఆగినా సరే మనం ఇంకొక 1.5 గంట ముందే గుంటూరు అయితే చేరుకుంటాము. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా మేము విజయవాడ నుండే మనకి కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది అనమాట. దానికి ట్రై చేసినాం. అసలు టికెట్లు అయితే అసలు దొరకలేదు. కనీసం తత్కాల్లో కూడా లేవన్నమాట. ఇక ఎట్లా అని ఆలోచిస్తూ ఉండగా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా సికింద్రాబాద్ నుండి మనకి త్రివేంద్రం సెంట్రల్ వరకు అయితే ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్ అయితే ఒకటి తగిలిందనమాట. అది ఎట్లా అంటే సికింద్రాబాద్ నుండి గుంటూరు వచ్చి గుంటూరు మీద ఉండగా తెనాలి తిరుపతి ఇట్లా వెళ్తుంది అనమాట బండి అది. సో మనకి విజయవాడ రాదు అది. అందుకని చెప్పేసి గుంటూరు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అది ఖాళీగా ఉందంటే ఇంకా ఆ బండికి అయితే బుక్ చేసుకున్నాము. మనకి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక వెళ్తున్నాము. లాస్ట్ వీకే వెళ్ళాలి. అసలు వెళ్ళి ఏమైనా ఉంటే అప్పుడు కూడా గుంటూరు వరకు వెళ్ళి తిరిగి వచ్చేసినాం అనమాట. మా అత్తకి బాగా లేదంటే మళ్ళీ ఎమ్మటనే రిటర్న్ అయిపోయినాము. సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఈ కాలువ తెలిసే ఉంటుంది చాలామందికి. ఇది మా ఊరికి వస్తుంది అనమాట. ఏలూరు కాలువ, అట్లనే దోసపాడు కాలువ, బందర్ కాలువ, మొత్తం 3 కాలువలు ఇవి ఏటికాటికి చీలిపోతాయి ఎదురుకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ నుండి ఒకటిగా వెళ్ళి ఎదురైతే చీలిపోయి ఏలూరు ఒకటి వెళ్తుంది, బందర్ ఒకటి వెళ్తుంది, ఒకటి మా సైడ్ వస్తుంది అనమాట, దోసపాడు సైడ్ వస్తుంది. ఇక మేమైతే బయలుదేరిపోయినా కాళేశ్వరం మార్కెట్ వరకు అయితే వచ్చేసి అది కూడా దాటేసినాము. ఇక దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే ప్రకాశం బ్యారేజ్ వరకు అయితే వచ్చేసినాం. ఇక ప్రకాశం బ్యారేజీ తెలుసు కదా ఇక అందరికీ, కనపడుతుంది కదా, దుర్గమ్మ తల్లి గుడి, అట్లానే భవానీ ఘాట్ చాలామంది తెలిసే ఉంటుంది. మళ్ళీ మనం దీని గురించి కొత్తగా చెప్పవసరం లేదనమాట. ఇక ఇక్కడ నుండి మనం నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కృష్ణ కెనాల్ జంక్షన్ ఉంటుంది. కృష్ణ కెనాల్ జంక్షన్లో మనకి బండి ఆగుతుంది. అక్కడ ఏమవుద్దంటే ఒక్కోసారి ఎక్కువసేపు ఆపేస్తాడనమాట. మనం లాస్ట్ ప్లాట్ఫామ్ కట్టి వెళ్ళిపోయినామంటే ఇబ్బంది లేదు. ఇటు వచ్చినామంటే ఎక్కువసేపు ఆపేస్తాడు బండి. ఎందుకంటే కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి గుంటూరుకి మనకి రైట్ సైడ్ వెళ్తే గుంటూరు వస్తుంది అనమాట. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే తెనాలి వెళ్ళిపోతాము. అట్లా రైట్ సైడ్కి అయితే మనం గుంటూరు అయితే వెళ్తాం అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు ఈ బండి లెఫ్ట్ సైడ్ వచ్చేసిందంటే ఎక్కువ పాయింట్లు కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ పాయింట్లు మళ్ళీ క్రాస్ అవి చాలా దూరం పోవాలి కాబట్టి ఇటు బాగా ఎక్స్ప్రెస్లు తిరుగుతాయి కాబట్టి అంత ఛాన్స్ కూడా ఎక్కువసేపు ఆపలుస్తాడనమాట బండి. అట్లా లేట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తాడంటే ఎక్కువ రైట్ సైడే ఇచ్చేస్తాడు బండి. రైట్ సైడ్ ఇచ్చాడంటే మనం ఇక్కడ ఎక్కువసేపు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, తొందరగా వెళ్ళిపోతాం అనమాట. ఆల్రెడీ కృష్ణ కెనాల్ జంక్షన్ అయితే వచ్చేసినాము. ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ దాటినామంటే ఇబ్బంది లేదు మనకి. ఈజీగా మంగళగిరి వెళ్ళిపోతాం అనమాట. మంగళగిరిలో కొత్తగా క్రికెట్ స్టేడియం కడుతున్నారంట. మీలో ఎంతమంది తెలుసో ఒకసారి చెప్పండి. అది ఇంటర్నేషనల్ కూడా చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అన్నది నాకు కూడా తెలియదు. చాలామంది అంటున్నారు అనమాట మంగళగిరిలో ఇట్లా క్రికెట్ స్టేడియం కడుతున్నారు, తొందరలోనే
ఇంటర్నేషనల్ క్రికెట్ చేస్తారని అంటున్నారు అనమాట. మనకి దారిలో కనపడితే ఖచ్చితంగా అది నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మా బావ కూడా అన్నాడు, మేము అందులో ఆడాము విన్నాయి క్రికెట్, అందులో 20,000 పర్ మ్యాచ్ అని చెప్పేసి అన్నాడు అనమాట. చూడాలి మనకు దారిలో కనపడుతుందేమో. గుంటూరు అయితే వచ్చేసినాము. ఇక మన బండి కూడా వచ్చేసింది అనమాట. చూసి జనాలు ఎంతమంది ఉన్నారు, ఫుల్గా మొత్తం స్టేషన్ అంతా ఫుల్ క్లౌడ్తో ఉందన్నమాట. ఏంటంటే 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా, 2 రోజులు 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా, సాటర్డే, సండే, మండే. ఈరోజు కూడా హాలిడే కాబట్టి ఈరోజు నైట్ చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎక్కడ నుండో బయట నుండి వచ్చారు కదా మనకి హాలిడేస్కి. 3 డేస్ హాలిడేస్ వచ్చేసరికి, లాంగ్ వీకెండ్ వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చేసారు అనమాట. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంటికి అయితే సేమ్ ఇంటికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నారు అనమాట. ఎవరి జాబులకి వాళ్ళు అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇక మన భోగి వచ్చేసి S7 స్లీపరు, ఏసీ కాదు. ట్రైన్ ఎక్కేస్తాము. ఇక మా సీట్లు కూడా చూసుకొని సీట్ల దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. ఇక వీళ్ళు కేరళ వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ బండ్లు. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు కేరళ వాళ్ళే, తెలుగు రాదు వాళ్ళకి. ఇక ఈ కేరళ వాళ్ళ భాష మనకి తెలియదు. ఇక వాళ్ళు ఏదేదో వాగుతున్నారు, మనకేమో చిరాకు వచ్చేస్తుంది. అందరూ వాళ్ళే ఉన్నారు, అసలు మేమిద్దరమే ఈ మధ్యలో తెలుగు వాళ్ళం అయినాము. ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. ఫుడ్ మేమైతే ఏం క్యారీ చేయలేదు ఫుడ్, ఇక ట్రైన్లోనే కొనుక్కొని తినేదాంలే అని చెప్పేసి వచ్చేసినాము. ఈ చికెన్ బిర్యానీ ఇవేం బాగుండవు కాబట్టి ఇక ఎగ్ బిర్యానీ చెప్తే చూసారు కదా ఎట్లా ఇచ్చిండు. మామూలుగా రైస్ కుక్ చేసి ఇక పైన 2 ఎగ్స్ వేసి దాని మీద సూప్ పోసి ఇచ్చిండు. అంటే నిలువ పెట్టి అంటే ఇది పడతా బిర్యానీలో 2 ఎగ్స్ చేసుకొని తీసుకొచ్చేసాడు. ఎలా ఉంది ఎగ్ బిర్యానీ? బాగానే ఉంది. ఇంకా మేము మార్నింగ్ లేచేసరికి కోయంబత్తూర్ అయితే వచ్చేసింది అనమాట. ఈ మన బోర్డర్ ఎప్పుడు దాటినాం కూడా తెలియదు. చిత్తూరు లాస్ట్ మంది. ఇక అది ఎప్పుడు దాటినాం కూడా తెలియదు అనమాట మాకు. పడుకున్నాము, ఇక దాటేసినాము, వచ్చేసినాము అనమాట. అయితే లేచేసరికి కోయంబత్తూర్ అయితే ఆగింది, స్టేషన్లో ఆగింది. మనం ఒక్క తెలుగు అతను ఉంటే ఇక అతను దిగేసిండు అక్కడ. అతను బ్యాంకులో GM అంట.
అదే బ్యాంక్ నేమ్ ఏదో చెప్పాడు గుర్తులేదు అబ్బా, అందులో జిఎం అంట. అతను వీక్లో 2 days హాలిడేస్ ఉంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాడంట. సో అదే షేర్ చేసుకున్నాడు. వెళ్తున్నారు కదా తమ్ముడు చూసుకుంటాడంటే, లేదన్నా మేము ఎట్లా వెళ్తున్నాము, ఎక్కువ స్టే చేయమని చెప్పేసి అన్నాము. ఇదంతా చూస్తుంటే ఎక్కువగా డ్రై ఏరియా లాగా అనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకనో మన ఏరియానే ఎక్కువ బెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే మనకి ఎట్లా వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుంది మన సైడ్ వచ్చేసి, మా కృష్ణా జిల్లా, కోనసీమ ఇట్లా. కానీ కేరళ కూడా వాటర్ సోర్స్ ఎక్కువే ఉంటుంది, బాగా వర్షాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అంటారు. మరి ఆల్రెడీ మనం కేరళలోకి ఎంటర్ అయిపోయినాం. కొబ్బరి చెట్లు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. కానీ ఇప్పుడున్నది అయితే డ్రై ఏరియా లాగా ఉంది కేరళ. ఇంకొంచెం ముందరకు వచ్చిన తర్వాత లొకేషన్ అయితే మళ్ళీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. చెట్లలో మనకి ఎట్లా ఉంటాయి తాడి చెట్లు, ఇక్కడ ఏంటంటే కొబ్బరి చెట్లు బాగున్నాయి అన్నమాట. ఇదంతా వరి వేసిరు వాళ్ళు. ఇక్కడ తెలుసు కదా రైస్ ఎట్లా ఉంటాయో, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట రైస్. దొడ్డు రైస్ అయితే ఉంటాయి. చూద్దాం మరి ఇక మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్నది చూసిన తర్వాత చెప్తాము. మొత్తం డ్రై ఏరియా లాగా ఉంది చాలా మటుకి. కొండ చూసారు కదా ఎట్లా ఉందో, కొండ తవ్వుతున్నారు. మరి స్టేషన్ ఏమో తర్వాత మనకి ఏ స్టేషన్ ఇది చూస్తే పెద్ద స్టేషన్ లానే ఉంది, బండి అవుతుంది అనుకుంటా. చూద్దాం మన దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి ఏ స్టేషన్ అన్నది. చాలా మట్టుకి డ్రై ఏరియా లాగా ఉంది. ఒక్కసారి మట్టుకి మనం ఇంతకు ముందు చూసినాం కదా రైస్ సీడ్స్ అయితే పెట్టేసారు అనమాట. నాట్లు వేసేసారు, నాట్లు వేసేసారు. వేసి ఆల్రెడీ ఒక పూట పిండి కూడా వేసేసి ఉంటారు, ఫెర్టిలైజరు. స్టేషన్ ఏదన్నా తెలియదు, మన స్టేషన్లోకి అయితే వచ్చినాం అనమాట. కొద్దిగా పెద్ద స్టేషన్లో ఉంది, బండి అవుతుంది. జంక్షన్ అంట మరి ఇది. జంక్షన్ అంటే ఇటువంటి వేరే ట్రైన్లు వచ్చేది అనమాట, వేరే రూట్ వెళ్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ కావాలంటే వేరే రూట్ కూడా పోతుంది అనుకుంటా ఇది. అందుకని చెప్పేసి పాలకొండ జంక్షన్ చెప్పేసి ఉంది. చూద్దాం. ఇట్లా అనిపింది కదా అసలుకే అనిపింది మన సైడ్. ఎందుకంటే మన సైడ్ కొద్దిగా మొత్తం పచ్చగా ఉంటుంది అనమాట, గ్రీన్గా ఉంటుంది, అసలు డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ డ్రై ఏరియాగా ఉందన్నమాట. మన సైడ్ అసలు డ్రై అనేది ఉంది, ఇక్కడ కొద్దిగా డ్రైగా ఉంది. ఎందుకన్నా మరి కొండ ప్రాంతం కానీ సముద్రం పక్కనే ఉంటుంది ఇటు. మరి ఎందుకని ఇట్లా ఉంది? ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుండి కొద్దిగా ఇటు సముద్రం కూడా దగ్గరలోనే ఉంటుంది. 300-400 ఉంటుంది అన్నమాట. పాలక్కడ్ జంక్షన్ అంటారు చేసిన. ఈ అమ్మాయి ఇక్కడ కూడా నోరు కూడా తిరుగుతలేదు రోజు. అదే కొద్దిగా డ్రైగా ఉంది అంటే, ఇంకా అంతా బాగానే ఉంది. కానీ కాఫీ ఉంది ఎంత తీసుకున్నాడు బాగా? 10 రూపీస్, 10 రూపాయలు తీసుకున్నాడు. తను ఇది తాగినట్టుంది కాఫీ. వేరే ఆప్షన్ అయితే
ఫైనల్గా త్రివేంద్రం అయితే చేరుకున్నాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత కేరళలో ఎప్పుడైతే మనం ఎంటర్ అయిపోయినామో అక్కడ నుండి ప్రతి ఇంటి మీద ఎట్లా అంటే పెంకుటిల్లే ఉన్నాయి, ఎక్కువ పెంకుటిల్లు ప్లస్ ఎట్లా అంటే ప్రతి ఇంటి మీద షెడ్ ఉందన్నమాట. నాకు ఎందుకు వేసారు ఆ షెడ్లో అయితే అర్థం అవుతలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నేను వెళ్ళిన తర్వాత అక్కనైతే అడిగి ఒకసారి కనుక్కొని చెప్తాను అనమాట. షెడ్లు ఎందుకు వేసారు అన్నది అర్థం అవ్వలేదు. సినిమాల్లో చూపిస్తారు కదా, మన తెలుగు సినిమాల్లో కూడా చాలా మట్టుకు చూపించారు కేరళ సైడ్ ఇట్లానే ఉంటాయి అంటే నేను మామూలుగా సెట్టింగ్స్ ఏమో అనుకున్నా, అవి సెట్ చేసి వేసారేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్గా చూస్తే సేమ్ అసలు అట్లానే ఉన్నాయి. మరి ఇది ఎందుకన్నది అయితే తెలియదు. చూద్దాం, అక్కడనే ఒకసారి అడిగిన తర్వాత నేను చెప్తాను అనమాట ఎట్లా ఉంటుంది ఏందన్నది. అక్కని అడిగి అసలు ఎందుకు వేసారు ఈ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. నేనైతే అక్కని అడిగి తెలుసుకుంటా ఫస్ట్. వెల్కమ్ టు తిరువనంతపురం, త్రివేంద్రం సెంట్రల్ అయితే వచ్చేసినాం అనమాట మేము. ఇప్పుడు మనకు ట్రైన్ ఆగి ఇక్కడ ఆగుతుంది, చాలా టైం ఉంటుంది. ఆగిన తర్వాత మనం ఏం చేయాలంటే అర్జెంటుగా ఫస్ట్ అయితే బట్టలు మార్చేసుకోవాలి. ఇట్లా వెళ్ళినామంటే మన కొట్టును కూడా కొడతారనమాట. ఈ నైట్ డ్రెస్ నైట్ ప్యాంట్ మీద ఇవి ట్రైన్లో ఉన్నసేపే వరకే మనకి పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు బండి ఆగుతుంది ఒకసారి, ఇక్కడే లాస్ట్ స్టేషన్ కాబట్టి వెళ్దు కాబట్టి మనం బట్టలు అయితే మార్చేసుకుందాం. మేమైతే బట్టలు అయితే మార్చేసుకుని రెడీగా ఉన్నాం అనమాట దిగడానికి. మన దగ్గర దిగుతున్నారు. ఇక మా బావ కూడా వచ్చేసాడు కాబట్టి సరే వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఇక ఆటో ఎత్తుకొని ఇక అక్క దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి బయటికి వెళ్ళి ఇక మనం ఆటో ఎత్తుక్కోవాలి. అలా చెప్తే లొకేషన్ చెప్తే వాళ్ళు అయితే తీసుకెళ్ళారు, లేదంటే గూగుల్ మ్యాప్లో చూపిస్తే తీసుకెళ్తారని చెప్పేసి అందక్క. ఈ ఫైనల్గా మనకి 200కి అయితే ఒక ఆటో దొరికింది అనమాట. 200 రూపాయలు అడిగారు అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ నుండి ఒక 8 కిలోమీటర్స్ అయితే వేస్తాము. సరే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మనము లోపల వీడియోస్ అయితే తీయాలి కుదరదు అనమాట. అసలు వాళ్ళు అలౌ చేయరు. ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే బయటికి వెళ్ళి తిని బయట తిన్న ఫుడ్ అయితే వీడియో చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది. మనం ఎక్కువ రోజులు ఉండమన్నమాట. ఈరోజు నైట్ ఉంటాము, మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ సేమ్ మనకి ఇంకో ట్రైన్ ఉందన్నమాట. అదే ట్రైన్కి రిటర్న్ అయితే ఉంటాము. ఒక నైట్ ఉంటాం అనమాట. ఇక పగలు సాయంత్రం వరకు 5:30 వరకు అయితే ఉంటాము. మళ్ళీ ఎమ్మటనే రిటర్న్ అయితే వచ్చేస్తాం అనమాట. సో మనకి ఎక్కువ ఉండే టైం కూడా లేదు. ఏదన్నా ఒక ప్లేస్ ఉంది బీచ్కి అయితే, అక్కుండే దగ్గర బీచ్ ఉంటుంది. అది చర్చ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అందాక అక్కడ చర్చ్కి వెళ్ళి చర్చి బీచ్ రెండు ఒకటే ప్లేస్లో అంట. అది బీచ్కి ఎదురుగా చర్చ్ ఉంటుంది, చర్చ్కి ఎదురుగా బీచ్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అదొక ఫుడ్ అవన్నీ. సరే మరి మీకు కనుక ఆ షార్ట్ నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోద్దండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సరే మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అక్కడ ఫుడ్ అట్లానే రేపు వెళ్ళే ప్లేస్ ఒక బీచ్ అయితే వెళ్తాం అనమాట. అది ఎట్లా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను. బాయ్.